హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షం పట్ల మనిషికి ఎప్పుడూ గొప్ప ఆసక్తి ఉంటూనే ఉంది. అనాది కాలం నుండి ఈనాటి దాకా మనం తెలుసుకున్న రహస్యాలు ఎన్నో ఉన్నాయి. తెలియాల్సినవి 100 రెట్లున్నాయి. అందుకోసం రోదసీలోకి మానవరహిత యాత్రలు చేస్తూ ఉన్నాం. విజ్ఞాన దాహం ఒక పట్టాన తీరేది కాదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సుదూర అంతరిక్షంలో ఏమున్నాయో, అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకుంటూ ఉన్నాం. అసాధ్యమనుకున్న వాటిని ఎంతో కొంత పరిశీలించి విశ్లేషించి అవగాహన పెంచుకుంటున్నాం. మానవ చరిత్రలోనే మొదటిసారిగా ఒక అంతరిక్ష నౌక సూర్యుని వాతావరణంలోకి ప్రవేశించింది. ఇది నిజంగా సాహసం. ఎంత తెగువ లేకుంటే మనిషి ఇలాంటి ప్రయోగం చేస్తాడు చెప్పండి. ఈ ప్రయత్నం ఎలా సాధ్యమైందో తెలుసుకోవటమే ఈ వీడియో సారాంశం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. సూర్యుడు భగభగ మండే అగ్నిగోళం అని మనకు తెలుసు. సూర్య కేంద్రకంగా ఉన్న మన సౌర మండలంలో 8 గ్రహాలు, వాటి తాలూకు ఉపగ్రహాలు, లెక్కలేనన్ని గ్రహ శకలాలు, తోకచుక్కలు, అంతరిక్ష ధూళి, వాయువులు నిత్యం కదులుతూ ఉన్నాయి. సూర్యునిలో జరిగే సంలీన చర్యల మూలంగానే మనకు వేడి వెలుతురు అందుతూ ఉన్నాయి. మామూలుగా వేసవికాలం ఎండలోనే మనం ఆరు బయట నడవలేం. అలాంటిది సూర్యుడిని దూరం నుంచి పరిశోధించడానికి ఏ స్పేస్ క్రాఫ్ట్ను పంపించామంటే సరే, కానీ ఏకంగా సూర్య వాతావరణాన్ని తాకేలా ఒక స్పేస్ క్రాఫ్ట్ని నియోగించడం గొప్ప సాహస ప్రయోగం అంటే అతిశయోక్తి కాదు. పార్కర్ సోలార్ ప్రోబ్ స్పేస్ క్రాఫ్ట్కి అంతరిక్షయాన చరిత్రలో ప్రత్యేక అధ్యాయం కేటాయించేశారు మన శాస్త్రవేత్తలు. ఎంతటి దృఢమైన లోహమైన, భూ కేంద్రకంలో ఉండే వజ్రం వంటి కఠినమైన కర్బన పదార్థమైన సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణోగ్రతను భరించలేదు. మరి పార్కర్ సోలార్ ప్రోబ్ కరిగిపోవాలిగా అనే సందేహమే మనందరికీ వచ్చింది. లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను ఈ ప్రోబ్ ఎలా తట్టుకుందంటారు? ఏమన్నా ఊహించగలరేమో ప్రయత్నం చేయండి. 1900 సంవత్సరం దశకం తొలినాళ్లలో సూర్యుడిని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు ఒక అసాధారణ సంగతిని కనుక్కున్నారు. సూర్యకాంతి తరంగ దైర్ఘ్యాన్ని, ఆ కాంతి వర్ణాల్ని పరిశీలించడం ద్వారా సూర్యుని తాపమానాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. భూమి మీద ఏర్పాటు చేసుకున్న స్పెక్ట్రోగ్రాఫ్ పరికరం ద్వారా ఈ పరిశోధన జరుగుతోంది. ఇక్కడ మీకో సంగతి చెప్పాలి. కాంతి తరంగ దైర్ఘ్యం అంటే వేవ్ లెంగ్త్, కాంతి వర్ణం అంటే కలర్, ఇవి రెండు కాంతి యొక్క వేడి అంటే టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటాయి. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత 5500 డిగ్రీ సెంటీగ్రేడ్. సూర్యుని బాహ్య వలయమైన కరోనా ఉష్ణోగ్రత 5 లక్షల డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువే. అంటే సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత కంటే 100 రెట్లు ఎక్కువ. చూడండి, చలిమంట వేసుకున్నప్పుడు మంటకి దూరంగా జరిగే కొద్దీ వేడి ఎక్కువగా తెలుస్తుంది. ఇదొక విలక్షణమైన సంగతి. సూర్యుడి విషయంలోనూ ఇదే జరుగుతోంది. గత 100 ఏళ్లుగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తూనే ఉన్నారు. సూర్యుని ప్రకాశవంతమైన కాంతిలో ఈ కరోనా వలయం మనకు కనిపించదు. అయితే సూర్యగ్రహణం పట్టినప్పుడు మాత్రం ఈ కరోనా వలయాన్ని చక్కగా చూడగలుగుతాం. లేదంటే క్రోనోగ్రాఫ్ సన్షేడ్ ద్వారా చూడాలి. 1958లో నాసా ఏర్పడింది. ఆ తర్వాత అది ఎన్నో అంతరిక్ష పరిశోధనలు చేపట్టింది. ఎన్నో కృత్రిమ ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు రోదసీలోకి పంపబడ్డాయి. అయితే సూర్యుని తీవ్రమైన ఉష్ణోగ్రతల గురించి నేరుగా పరిశోధించాలంటే దాని కరోనా వలయంలోకి ప్రవేశించగల సమర్థమైన అంతరిక్ష నౌకని తయారు చేయాలి. అంటే అది 5 లక్షల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనూ చక్కగా పరిశోధన చేయగలగాలి. సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణ తరంగాల్ని, కాంతిని అధ్యయనం చేయగలగాలి. అలా చేసేంత వరకు అది స్థిరంగా సూర్యుని వెలుపలి పొరల్లో తిరగగలగాలి. ఇదెలా సాధ్యమా అని శాస్త్రవేత్తలు ఆలోచించారు. ఇనుము 1500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కరిగిపోతుంది. టంగ్స్టన్ వంటి కఠిన లోహం కూడా 3422 డిగ్రీల సెల్సియస్ వద్ద కరుగుతుంది. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత వద్దే ఈ 2 లోహాలు కరిగి అదృశ్యమైపోతాయి. మరి కరోనా వలయంలో నిలవగలగటం అసాధ్యం. పార్కర్ సోలార్ ప్రోబ్ తయారీనే పెద్ద చిక్కుముడి. ఇక దాన్ని సూర్యుని వాతావరణం దిశగా పంపించడం అనేది ఊహకందని ప్రహేళిక. సూర్యుని చుట్టూ సౌర కుటుంబం తిరుగుతూ ఉందంటే గురుత్వాకర్షణ బలాలే కారణం. అలాగని సూర్యుని చెంతకు పోవాలంటే అసాధ్యమా, కష్టసాధ్యమా అన్నది ఏమీ తోచలేదు. ఇక్కడ కూడా మీకు విషయం చెప్పడం సందర్భోచితం. మనం ఒక ఉపగ్రహాన్ని దాని కక్ష నుంచి తప్పించి తిరిగి భూమి మీదకు తీసుకురావాలంటే దాని భ్రమణ వేగాన్ని ఒక లెక్క ప్రకారం తగ్గిస్తూ రావాలి. లేదంటే భూమి ఆకర్షణ శక్తి ప్రభావానికి లోనై అది అతి వేగంగా భూమి మీదకు పడిపోతుంది. అలాగే దాన్ని వేరే గ్రహం మీదకు పంపించాలనుకుంటే దాని వేగాన్ని ఒక క్రమ పద్ధతిలో పెంచుకుంటూ వెళ్ళాలి. మార్స్ గ్రహం మీదకు స్పేస్ క్రాఫ్ట్ని పంపించాలంటే ముందుగా దాన్ని రాకెట్ సహాయంతో భూకక్షలోకి ప్రవేశపెడతారు. తర్వాత సరైన సమయం, సరైన కోణం, ఖచ్చితమైన వేగంతో భూకక్ష నుండి తప్పిస్తారు. ఇలా భూకక్ష నుండి స్పేస్ క్రాఫ్ట్ని దాటించడానికి చాలా ఇంధనం ఖర్చు చేయాలి. భూమి నుంచి భూకక్ష వరకు రాకెట్ సాయంతో వచ్చిన అక్కడ ఇక రాకెట్ విడిపోతుంది. స్పేస్ క్రాఫ్ట్లో అంతర్భాగంగా ఉండే చిన్న రాకెట్ సాయంతోనే దాని వేగాన్ని మెల్లమెల్లగా పెంచుతూ కక్ష నుండి వెలుపలికి పంపిస్తారు. భూమికి సూర్యునికి మధ్యనున్న దూరం కంటే భూమికి అంగారకుడికి మధ్య ఉన్న దూరం తక్కువ. కానీ సూర్యుడి నుంచి భూమికి గల దూరం 150 మిలియన్ కిలోమీటర్లు.
ఇంత దూరంలో ఉన్న సూర్యుని వద్దకు భూమి నుంచి స్పేస్ క్రాఫ్ట్ని పంపించాలంటే ఆ ప్రయోగ కోణం కూడా చాలా ఎక్కువగా ఉండాలి. అంత శక్తివంతమైన రాకెట్ని మనం ఇంతవరకు తయారు చేసుకోలేదు. మరి ప్రయోగం ఎలా చేయాలి? సమస్య అంటూ ఉంటే పరిష్కారం ఉంటుంది. మన శాస్త్రవేత్తలు ఈ సమస్యకు ఒక మార్గాన్ని ఊహించారు. ఇప్పుడు భూమి నుంచి సూర్యుని మీదకు పార్కర్ సోలార్ ప్రోబ్ని పంపించడానికి నాసా శాస్త్రవేత్తలు ముందుగా దాన్ని వీనస్ మీదకు పంపించాలని ఆలోచించారు. అవును, శుక్రగ్రహం మన సౌర కుటుంబంలో 2వ గ్రహం. ఆ గ్రహం యొక్క గ్రావిటీని ఉపయోగించుకుని పార్కర్ ప్రోబ్ వేగాన్ని పెంచుకోగలుగుతాం. అయితే శుక్రగ్రహం పరిమాణంలో చిన్నది కావటాన దాని గురుత్వ బలం కూడా తక్కువే. పార్కర్ సూర్యుని చేరడానికి దానికి కావలసిన శక్తిని అందుకోవాలంటే అది శుక్రగ్రహం చుట్టూ 24 సార్లు తిరగాల్సి ఉంటుంది. అప్పుడు దానికి సూర్యుని సమీపానికి వెళ్లేంత శక్తి అందుతుంది. 2018 ఆగస్టు 18 నాడు పార్కర్ ప్రోబ్ని క్యాప్ క్యానవరాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రయోగించారు. ఇదొక 8 ఏళ్ల ప్రణాళిక. ప్రోబ్ సూర్యునికి అత్యంత సమీపానికి చేరాలంటే శుక్రగ్రహం చుట్టూ 24 భ్రమణాలు చేయటం తప్పనిసరి. అలా ప్రతి ఒక్క భ్రమణంలోనూ 37 గంటల పాటు సూర్యుని పరిశీలించడానికి వేలు చిక్కుతుంది. అలా 8 ఏళ్ల కాలంలో ఈ ప్రోబ్ సూర్యుడిని 900 గంటల పాటు పరిశోధించగలదు. 2021 ఏప్రిల్ 28 నాడు పార్కర్ ప్రోబ్ సూర్యుని కరోనా పొరలోకి విజయవంతంగా ప్రవేశించింది. సూర్యుడి ఉపరితలం కంటే దాని చుట్టూ ఉండే కరోనా వలయంలో 100 రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుందనే విషయాన్ని పార్కర్ ప్రోబ్ కూడా నిర్ధారించింది. కరోనా వలయాన్ని ఇంత హెచ్చు ఉష్ణోగ్రతతో ఉంచుతున్న ఆ ఉష్ణ శక్తికి కారణం ఏమిటో తెలియాల్సి ఉంది. ఈ విషయమై పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంతకాలం వేచి ఉండక తప్పదు. ఇంతకీ పార్కర్ సోలార్ ప్రోబ్ అంత ఉష్ణోగ్రతను ఎలా భరించగలిగిందన్నది కదా మన సందేహం. ప్రోబ్ పక్కల ఉష్ణ కవచాలు అమర్చబడ్డాయి. వీటిని కార్బన్ ఫోమ్తో తయారు చేశారు. ఈ ఫోమ్ లోపలి భాగం 97% ఖాళీగా ఉంటుంది. ఈ బోలుతనం ఉష్ణ కవచాన్ని మరింత ప్రభావవంతంగా వేడిని తట్టుకునేలా చేస్తుంది. కార్బన్ సమ్మేళనాలతో కూడిన ఒక పొర కూడా దీనికి అమర్చబడింది. అలా దీన్ని సూపర్ హీట్ చెందించడంతో పరిశుద్ధ కర్బనంగా మార్పు చెందింది. కార్బన్ యొక్క ఉష్ణ వాహకత్వం అంటే హీట్ కండక్టివిటీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. సూర్యుని వైపు ఉండే ఉష్ణ కవచ భాగానికి వైట్ సెరామిక్ పెయింట్ వేశారు. ఫలితంగా ప్రోబ్లోనికి వెళ్లే సూర్యకాంతి కంటే బయటకి పరావర్తన చెందే కాంతి ఎక్కువగా ఉంటుంది. హీట్ షీల్డ్ ఎంత ప్రభావవంతంగా నిర్మించారో తెలిసింది కదా. పార్కర్ ప్రోబ్ నిర్మాణంలో మరో చమత్కారం కూడా ఉంది. ఉష్ణ కవచం గురించి ఇంత జాగ్రత్త తీసుకున్న తర్వాత ప్రోబ్ మిగతా భాగాలు, అందులోని పరికరాల సంగతి ఏమిటని మీకు సందేహం వచ్చే ఉండాలి. అవునా? చమత్కారం ఇక్కడే ఉంది. నిజానికి ఇది చిన్న జాగ్రత్తే కానీ గొప్ప ఫలితాన్నిచ్చింది. ఏమంటే ప్రోబ్ యొక్క మొత్తం ఆకారం సరిగ్గా ఈ ఉష్ణ కవచం వెనుకే ఉండేలా మర్చారు. అంటే హీట్ షీల్డ్ ఎల్లప్పుడూ సూర్యుని వైపే ఉంటుంది. హీట్ షీల్డ్ నీడలోనే మిగతా అన్ని భాగాలు ఉంటాయి. బాగుంది కదా? అంటే అదేదో ఫ్రిడ్జ్లో ఉన్నట్టు కాదులేండి. ప్రోబ్ ఎల్లప్పుడూ గరిష్టంగా 2500 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఉంటుంది. అత్యధికంగా అది భరించగలిగే వేడిమి ఇదే. కానీ కరోనాలో ఉష్ణోగ్రత ఎంతో గుర్తుందిగా, 5 లక్షల డిగ్రీల సెల్సియస్. అయినా పార్కర్ ప్రోబ్ పనిచేస్తుందని చెప్పడానికి భౌతిక శాస్త్ర కారణాలున్నాయి. లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనగా ఉష్ణగతిక నియమాల ప్రకారం ఉష్ణ ప్రసారానికి కూడా ఒక మాధ్యమం కావాలి. వాతావరణం వేడిగా ఉందని మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? అందులోని కణాలు, నీటి బిందువులు వేడిని గ్రహించి కదులుతూ ఉంటాయి. వాటి అంతులేని ప్రవాహం మూలంగానే మనకు వేడిమి అనే స్పృహ కలుగుతుంది. అదే మండు వేసవి అనుకోండి, ఆ ఉష్ణం మరింత ఎక్కువగా ప్రసారమై మనకు మరింత ఉక్కపోతను కలిగిస్తుంది. కనుకనే రాత్రిపూట కూడా వేడిగా ఉంటుంది. ఆలోచించండి, వాతావరణంలోని ఆ కణాలు తక్కువగా ఉంటే కనుక వేడి కూడా తక్కువగానే ప్రసరిస్తుంది కదా. మరుగుతున్న నీళ్లు చేతి మీద పడితే వెంటనే చెయ్యి మంట పుడుతుంది. అయినా 300 డిగ్రీల వేడి ఓవెన్లో చెయ్యి పెట్టి ఒక బట్టతో ఆ డిష్ని బయటకు తీస్తే వేడి తెలియదు. అనగా వేడి నీటి పాత్రలోని నీటి కణాలు మనకి నేరుగా తగులుతున్నాయి. కానీ ఓవెన్లోని కణాలు నేరుగా మనకి చేతికి తగలటం లేదు. ఇప్పుడు పార్కర్ ప్రోబ్ వద్దకు వెళ్దాం. శాస్త్రవేత్తలు చెప్తున్న దాని ప్రకారం పార్కర్ ప్రోబ్కి అమర్చిన ఉష్ణ కవచం పైన 1200 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. దాని వెనుక భాగం అంటే కాంతి ప్రసరించని ఆ భాగం ఉష్ణోగ్రత మైనస్లో ఉంటుంది. అక్కడి దాకా ఉష్ణాన్ని ప్రసరింపజేసేందుకు ఎటువంటి కణాలు లేకపోవడమే అందుకు కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. సూర్యునికి అతి సమీపానికి వెళ్లినా కూడా పార్కర్ సోలార్ ప్రోబ్ కరిగిపోకుండా ఉండటానికి భౌతిక శాస్త్ర నియమమే కారణమని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మన సౌర కుటుంబానికి ఆధార నక్షత్రం సూర్యుని గురించి పార్కర్ సోలార్ ప్రోబ్ చెప్పే ఆసక్తికరమైన సంగతుల కోసం మనమంతా ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నామని వేరే చెప్పాలా చెప్పండి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.